ఎలా అంటే ఇటు నుంచి వచ్చేసి ఒకళ్ళు మేడం ఆ స్పాన్సర్లు వాళ్ళు కాదంట, మీరు కోపావాడిని మార్చేసి మీరు బ్రాండర్ ఇటు తీసుకొని రావాలంట. అప్పటికి ఒక ఫార్మాట్ నేర్చుకొని ఉంటా. దానికి కూడా మనం అంత అదేంటి అలా చేసేసారు అలా కాదు. ఓకే మేడం గారు ఈ ప్రొడ్యూసర్ గారు రావట్లేదంట, ఆయన బదులు ఈ డైరెక్టర్ గారు వస్తున్నారంట, అర్జెంటుగా దీన్ని మార్చి అక్కడ చెప్పమని చెప్పారు. ఓకే, ఈ లోపు ఇక్కడి నుంచి ఒక కాల్, అమ్మ అర్జెంటుగా ఒకసారి ఓటీటీ చెప్తావా. చాలా టెన్షన్ పడిపోయి దాని గురించి ఎందుకు అలా చేశారు అంటే నాకు అక్కడ రియాక్షన్ లోకి వెళ్ళిపోతాను కానీ యాక్షన్ లో ఉండను నేను. సో ఐ కట్ ద రియాక్షన్ కట్. అంటే ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ లేకుండా మేనేజ్ చేయడం అదొక కళ. లేదు, ఫేస్ మీద మాత్రమే కాదు, ఈవెన్ నా మైండ్ ని నేను ట్రైన్ చేసేసి 3 Idiots లో ఆమిర్ ఖాన్ అంటాను కదా, ఆల్ ఇస్ వెల్ అనుకోవాలన్నమాట మనం 3 సార్లు. ఇది అనుకుంటూ అనుకోవాల్సిన అవసరం లేని పరిస్థితికి వచ్చా. సో దట్ ఈస్ హౌ ఐ హ్యాండిల్. అంటే ఐ హ్యాండిల్ దిస్ అండ్ దట్, ఇట్ ఇస్ నాట్ దిస్ ఆర్ దట్. శతావధానం అష్టావధానం వినడమే గానీ సాక్షాత్తు చూస్తున్నాను ఇప్పుడు. అంటే అది వాళ్ళు చెప్పేటువంటి శ్లోకాలు అవన్నీ మనం చేయలేము, కానీ ఇది మన ప్రాణానికి ఇదే మహాభాగ్యం. ఇది చాలా ఎక్కువ మనకి. ఎగ్జాక్ట్లీ.